జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి సభ్యులను కోరారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేశారు. గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడింది. అంతకుముందు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్కు వచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. ట్యాక్స్లు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు లేవని నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడున్న మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్లకు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, ఎక్స్ సభ్యులకు, అధికారులకు అందరు కూడా నమస్కారం. హైదరాబాద్ మహబూబ్నగర్ అభివృద్ధి కోసమన్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులుగా గర్వపడిన 10 సంవత్సరాలుగా Section 89 Mayor to withdraw the member who disturbs the house. Just don't cause any disruption. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుండి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇవాళ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే 10:30కు ప్రారంభమైనటువంటి సమావేశంలో అటు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభ ప్రారంభం అవగానే పెద్ద ఎత్తున చర్చకు అయితే ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలపైన చర్చించాలి మొదట అని చెప్పి అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయాలంటూ కూడా వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే మొదట జీహెచ్ఎంసీ బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టేది 8,000 కోట్లు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ పైన ప్రవేశపెట్టి దానిపైన చర్చించాలని చెప్పినప్పటికీ కూడా లేదు, కేవలం మొదట ప్రజా సమస్యలు చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియస్ మెంబర్స్ అంటే అటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పట్టుబట్టారు. కానీ జీహెచ్ఎంసీ మేయర్ మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ పైన చర్చిద్దామని చెప్పడంతో అటు పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఈ గందరగోళంలోనే సభ 5 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. అయితే వాయిదా అనంతరం వెంటనే వచ్చి కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టి దానికి ఆమోదం కూడా తెలిపారు. దాదాపు 8,400 కోట్లకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ కు మేయర్ ఆమోదం తెలిపారు. సో అయితే ఇంకా సభ కొనసాగుతూనే ఉంది, గందరగోళం నెలకొంది. గందరగోళంలోనే సభ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 6 గ్యారెంటీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ సభలో పట్టుబట్టారు. ఎందుకంటే అటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత ఇద్దరు కూడా బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్ నుంచి మేయర్లైన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మరి నగరానికి సంబంధించినటువంటి హామీలు అమలు చేయకుండానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. బడ్జెట్ కూడా అంత గందరగోళంగా ఉంది, వాస్తవానికి దగ్గరగా లేదు. జీహెచ్ఎంసీ సంబంధించి ఎన్నో పనులన్నీ కూడా అయితే పెండింగ్లో ఉన్నాయి. సో మనతో మాట్లాడడానికి దానం నాగేంద్ర ఉన్నారు. చెప్పండి, బడ్జెట్లో ఏ విధంగా అటు బడ్జెట్ కూడా పూర్తిగా గందరగోళం మధ్యనే బడ్జెట్కు కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి చాలా పనులు పెండింగ్లోనే ఉంటున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయినా కూడా ఇంకా పనులు ఎక్కడికక్కడనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి పనులను కూడా కనీసం కొనసాగించట్లేదు. మళ్ళీ ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్తాం, ఏ మొహం పెట్టుకొని వెళ్తామంటూ కూడా కార్పొరేటర్లు ఒకవైపు ఏదైతే బడ్జెట్ సమావేశం మధ్యలోనే గందరగోళాన్ని క్రియేట్ చేశారు. అయినా కూడా అటు గందరగోళం మధ్యలోనే ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదం అయితే తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి సభ్యులను కోరారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేశారు. గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడింది. అంతకుముందు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్కు వచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. ట్యాక్స్లు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు లేవని నిరసన వ్యక్తం చేశారు. House should be ordered. House should be under order. House should be under order. Please sit up. Please sit up. Please sit up. కూర్చోండి. సభ్యు గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను, కూర్చోండి. మీరు ఫస్ట్ కూర్చోండి, ఎవరు కూడా నుంచోకూడదు. No, please should stand. All of you please respect. Please sit down. Please sit down. కూర్చోండి. ప్రత్యేకంగా
చెప్పినక్కర్లే కూర్చోండి. వాళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు? ప్రత్యేకంగా చెప్పినక్కర్లే కూర్చోండి. కూర్చోండి. Sit down. I said sit down. Sit down. I said sit down. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు? చెప్పగానే వాళ్ళు ఎట్లా sit down. Sit down. Sit down. Sit down. 1 second. 1 second. 1 second. Can you give a chance for the chair to speak? Can you give a chance for the chair to speak? Please, all of you sit down. With respect ఇవ్వండి. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు? కూర్చోండి. టిఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు కూర్చోండి. Sit down. Sit down. Sit down. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి సభ్యులను కోరారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేశారు. గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడింది. అంతకుముందు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్కు వచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు లేవని నిరసన వ్యక్తం చేశారు. House should be ordered. House should be under order. House should be under order. Please sit up. Please sit up. Please sit up. కూర్చోండి. సభ్య గౌరవ